ఈ జీవితం నాటకం ఎలా అవుతుంది అనే ప్రశ్న మీకు రావచ్చు ప్రతి ఒక్కరికి. ఇది నాటకము అనే అర్థం మీరు చేసుకోగలిగితే మీ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. ఇది వాస్తవము, నిజము అని మీరు అనుకుంటే మీ ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. నాటకము అనుకుంటే దేన్ని పట్టించుకోరు. నిజం అనుకుంటే ప్రతిదీ పట్టించుకొని ప్రతి విషయంలో దానికి ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అంచేత ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. అక్కడ జీవితం ఒక నాటకం అని తెలుసుకోవడానికి పెద్దలు చెప్పిన ఈ మాట పత్రి గారు కూడా మనకు ఎన్నోసార్లు చెప్పారు. షేక్స్పియర్ చెప్పిన స్టేట్మెంట్, ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. ఈ ప్రపంచంలో మనమంతా పాత్రధారులం అన్నాడు ఆయన. డిస్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్, వస్తాం, రకరకాలుగా ప్రవర్తిస్తాం. అండ్ దెన్ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్ అన్నాడు. మన పాత్ర పోషించి అయిపోగానే నిష్క్రమిస్తాం అని చెప్పాడు. ఇది పత్రిక ఎన్నోసార్లు చెప్తారు. కానీ మనం ఒక నాటకంలో మన పాత్ర పోషిస్తున్నాము అని కాకుండా నిజము అన్నట్టుగా జీవిస్తున్నామండి. కానీ ఇది ఎప్పుడైతే నాటకము అనే స్థాయికి మీరు ఎదుగుతారో అప్పుడు మీ జీవితం పెర్ఫెక్ట్గా నడుస్తుందండి. డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్.